హలో ట్రేడర్స్, నేను శ్యామ్. వెల్కమ్ టు ఆల్గో స్ట్రీట్స్ మార్కెట్ అనాలసిస్. ఇక్కడ మనం మార్కెట్స్ని సిస్టమేటిక్గా ఒక రూల్ బేస్డ్ అప్రోచ్తో ఎలా ట్రేడ్ చేయాలో నేర్చుకుంటాం. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో, రేపు నిన్న క్లోజ్ ఎలా అయిందన్నది చూద్దాము. నిన్న క్లోజ్ చూస్తే ఇట్ హ్యాస్ మనకి S1 కన్నా బిలో క్లోజ్ అయింది. అంటే బేరిష్ క్లోజ్ అయింది. సో మనం ఏమనుకున్నాము, బేరిష్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఏదన్నా దీని S1 తర్వాత ఎక్స్టెన్షన్ వచ్చి మనకి ఎంట్రీ ఇస్తే మనం షార్ట్ వైపు ఉండాలి అన్నది నిన్న ఎస్టర్డేస్ ప్లాన్ అనమాట. సో ఈరోజు ఎలా ఓపెన్ అయింది, ఎలా మూవ్ అయింది అన్నది మనం బార్ రీప్లే చేసి ఒకసారి చూద్దాం. మనకి నిన్నటి క్లోజ్ బీరిష్ ఉన్నా కానీ ఈరోజు ఓపెన్ చూసారంటే న్యూట్రల్ ఓపెన్. మనకి S1కి R1కి మధ్యలో ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్. సో మనకి ఇక్కడ కానీ ఒక బై ఎంట్రీ వచ్చిందంటే మనకి అది మోస్ట్ ప్రాబుల్ బై సైడ్ అయ్యేది అంటిల్ R1కి టార్గెట్ చేయడానికి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ బై సిగ్నల్ ఏమీ రాలేదు. అది పడిపోయింది అనమాట. చూద్దాం ఎలా అయిందో. సి ఇక్కడ మనకి భారీ బ్రేక్ డౌన్ వచ్చింది, దాంతోపాటు మనకి ఎంట్రీ కూడా ఇచ్చింది. సో ఇంక ఇది జరిగిన తర్వాత మనం లాంగ్ ఉండాలి అన్న ఆలోచన వదిలేయాలి. సో దీన్ని షార్ట్ సైడ్ ఉండేలాగా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నది చూడాలి. ఇక్కడ చూస్తే 84 పాయింట్స్ రిస్క్ ఉంది. సో ఒకవేళ ఎంట్రీ వచ్చిన 84 పాయింట్స్ మనకి టూ మచ్ అనుకుంటే కొంచెం ఇక్కడికి వచ్చి ఒక 40 పాయింట్స్ లోపలికి పుల్ బ్యాక్ వచ్చేంతవరకు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇదంతా కంప్లీట్ రేంజ్ 550 నుంచి 600 వరకు ఎక్కడైనా మనం ఎంటర్ అవ్వచ్చు. అలా ఎలా ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ రిస్క్ ఎంత ఉన్నదాన్ని బట్టి మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని చూడాలి. 84 పాయింట్స్ అంటే రిస్క్ ఎక్కువ కాబట్టి ఒక 30-40 పాయింట్లు లోపలికి వచ్చే వరకు వెయిట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఒక 40 పాయింట్లు రిస్క్ తగ్గిద్ది. సో ఈ ట్రేడ్ మేము స్ప్రెడ్స్తో చేసాము ఈరోజు. అట్లీస్ట్ మనం ఈ సిస్టమ్ ఫాలో అవటం వల్ల అగైనెస్ట్ అయితే ఉండమన్నమాట మార్కెట్ ట్రెండ్కి. సెన్సెక్స్లో బ్యూటిఫుల్ ట్రేడ్ తీసుకున్నాం ఈరోజు, ఆప్షన్స్ చేసామన్నమాట. సెన్సెక్స్లో అయితే మనకి ఏ సెటప్ లేదు ఈరోజు, కానీ నిఫ్టీలో సెటప్ ఉంది కదా, దీన్ని రిఫరెన్స్గా తీసుకొని సెన్సెక్స్లో చేసాం. ఈ సెన్సెక్స్లో చేయడానికి ఇక్కడ సపోర్ట్ స్వింగ్ సపోర్ట్కి వచ్చేంతవరకు వెయిట్ చేసాం. ఇక్కడ ఈ పొజిషన్ ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ 100% ఆప్షన్ మీద 100% ట్రేడ్ అయింది. మేము ఎప్పుడు స్ప్రెడ్స్తోనే చేస్తాం, బేర్ ఆప్షన్స్ వీ వోంట్ ఎంకరేజ్. ఓకే, సో రేపు ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది రేపు మనకి డిస్ప్లే అవబోయే లెవెల్స్ అనమాట. ఎస్ఆర్ ఎస్ఎస్ ఇవే ఉంటాయి. R2 R1 TR1లో ఉన్నాయి కదా, ఇవి R2 R1 S1 S2 కింద మనకి చార్ట్లో డిస్ప్లే అవుతాయి అనమాట. ఈ ఇండికేటర్ మీరు ఏ చార్ట్ మీద అయినా వేయచ్చు, అన్ని చార్ట్స్ మీద డైనమిక్గా మీకు లెవెల్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఆల్గో ఏ చార్ట్ మీద అయినా వర్క్ అవుద్ది. సో ఇప్పుడు మీకు ఈరోజు క్లోజ్ చూసారంటే R1కి S1కి మధ్యలో ఉంది, విచ్ ఈజ్ న్యూట్రల్ క్లోజ్. రేపు కానీ మనకి ఇక్కడ ఏదైనా బై చూడగలిగాము అంటే, ఆల్గో మనకు బై ఇచ్చిందంటే దట్ విల్ బి అవర్ గుడ్ పాసిబుల్ ట్రేడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టార్గెట్ చేయొచ్చు. దీనిపైన R1 పైన కానీ ఎక్స్టెన్షన్ వస్తే దట్ విల్ బి ఈవెన్ గుడ్. మనం R2ని కూడా టార్గెట్ చేయొచ్చు. లేదు, ఇది ఒకవేళ S1 S2ని బ్రేక్ అయ్యి మనకి ఈ రోజుట్లాగా ఇక్కడ కానీ ఒక డౌన్ మూవ్ కానీ కనపడింది అంటే వీ షుడ్ నాట్ లుక్ ఫర్ బైస్ చూడొద్దు, మనం షార్ట్ సైడే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మనం అట్లీస్ట్ ఈ టూల్ ఫాలో అవటం వల్ల ట్రెండ్కి అగైనిస్ట్ ఉండం, అది ఆలోచించుకోవాలి మనం. ఒకటి రెండు స్టాక్స్ ఏది ఫోకస్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. డిఎల్ఎఫ్లో మంచి ఎంట్రీ వచ్చింది. ఇది స్వింగ్ టూల్ అనమాట. అంటే మనకి పొజిషనల్ ఉండిద్ది, స్వింగ్ ఉండిద్ది. పొజిషనల్ అంటే కొన్ని వీక్స్ హోల్డ్ చేయొచ్చు ఫర్ హ్యూజ్ పర్సంటేజ్ కోసం. అదే స్వింగ్ చూసుకున్నారంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్, ఒక 1 వీక్ అలా హోల్డ్ చేసుకోవడానికి. ఇక్కడ ఒకవేళ డిఎల్ఎఫ్ బై వెళ్ళాలనుకుంటే మనకు 6% వరకు ఛాన్స్ ఉంది అప్ సైడ్ కొట్టే. అంటే మనకు అప్ సైడ్ టార్గెట్కి ఒక 6% వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. 6% వరకు మూవ్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గుడ్ ఎంట్రీ ఉంది. సో ఏదైనా లాంగ్ స్టాక్ చూడాలి అనుకుంటే డిఎల్ఎఫ్ ట్రై చేయండి, ఇక్కడ వరకు ఛాన్స్ ఉంటుంది. ఇంకొక స్టాక్ వచ్చి అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ చూసారంటే రిస్క్ రివార్డ్ చాలా తక్కువ ఉంది. బట్ స్టిల్ ఇఫ్ మీకు ఇది కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీకు 1% రేంజే ఉందన్నమాట. ఒకవేళ ఇది మీ వైపు మూవ్ అయినా మీరు 1% తర్వాత ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ టార్గెట్ మీరు పొటెన్షియల్ టార్గెట్ వచ్చి 0.96, అంటే 1% ఉంది. అగైనెస్ట్ మనకి లేదనమాట 1% మించి.
సో, ఇలా మీరు రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఆ ట్రేడ్ తీసుకోవచ్చా లేదా? రిస్క్ రివార్డ్ మీ ఫేవరబుల్‌గా లేకపోతే ఎంట్రీ కోసం కొంచెం వెయిట్ చేయటం. ఇలా చేస్తే ఈ టూల్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. ఇదే ఎమోషన్స్ లేకుండా, రివెంజ్ ట్రేడింగ్స్ లేకుండా, గెస్సింగ్ ఆర్ ప్రిడిక్షన్స్ లేకుండా ఇచ్చిన రూల్స్ని, లెవెల్స్ని డిసిప్లిన్గా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. లాంగ్ రన్లో మీరు ఖచ్చితంగా ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.